సరే ఇప్పుడు ఒక డైలాగ్ చూస్ చేసుకోండి. సో నవరసాలు చేసేద్దాం ఇప్పుడు. ఓకే. ఏ డైలాగ్ చెప్తారు? తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అంటే నేను ఫస్ట్ చూసిన మూవీ అదేనమాట, ఠాగూర్. నాకు మంచి క్రేజ్ ఉండే, మా ఫ్యామిలీతో మొత్తం చూసిన సినిమా అది ఫస్ట్. తర్వాత నేను చూడడం చాలా తక్కువ, మా ఊర్లో ఉండవు థియేటర్స్, మూవీస్ ఎక్కువ నేను థియేటర్స్లో చూడలేదు. దాని తర్వాత రేర్లీ బేబీ మూవీ, దశావతారం, ఫింగర్ టిప్స్లో చెప్తాను అట్లా. ఏం చూస్తాను, మా ఊర్లో ఉండవు థియేటర్స్. ఓకే. సో అందుకు అలా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రియల్ గానే ఎవరైనా దగ్గరికి వస్తే పీక్ వేసేలా ఉన్నారు. ఓకే, ఈ డైలాగే కొంచెం కోపం, రౌద్రం ఇలా ఉంటుంది. సో ఒక ఫన్నీ వేలో చెప్పండి ఫస్ట్. వీరశంకర్ రెడ్డినే మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఓకే, చాలా బాగుంది. సో శృంగాకారం. వీరశంకర్ రెడ్డి నిన్నే మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఓకే, అండ్ ఇప్పుడు రౌద్రం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? నెక్స్ట్ శాంతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీరు ఏం చేసినా ఇలానే ఉండిపోతున్నాను నేనైతే అసలు. అలానే ఇంకేమైనా చెప్తారేమో కానీ డైలాగ్ అయిపోతుంది తొందరనే. సో అండ్ డ్యాన్స్ కూడా చేస్తారు కదా మీరు? మీకు ఏమేమి డ్యాన్స్ వచ్చు? అంటే నేను సాల్సా డ్యాన్స్ చేశాను, ఓకే, లైక్ భరతనాట్యం చేశాను. ఓకే. ఇప్పుడు నేను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నారా? అంటే ఫస్ట్ మీరు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు? లేదు, అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా, వెళ్ళకపోయినా చేసేసారు అయితే. ఓకే, అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే అప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవ్వాలి. సో ముందు రోజు ప్రాక్టీస్ 3 days. 3 days. ఓకే, 3 daysలో మొత్తం రఫ్ ఆడించేస్తారా?